ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎడు ట్రిక్స్. మనం ఇంతవరకు ఏ టు బి అనే 2 సెట్స్ మధ్య రిలేషన్ ఫంక్షన్ గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు 3 సెట్స్ ఉన్నాయి. ఏ నుంచి బి, బి నుంచి సికి ఉంది. ఏ నుంచి సికి ఎలా మనము మ్యాప్ చేయగలము, ఎలా మనకి ఈ రిలేషన్ని ఫామ్ చేస్తామనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఇలా ఏ నుంచి సి, సపోజ్ ఏ నుంచి బికి ఫంక్షన్ ఎఫ్, బి నుంచి సికి రిలేషన్ అనేది ఫంక్షన్ జీ అయితే ఏ నుంచి సికి ఫంక్షన్ ఏదవుతుంది? ఏ టు సి ఏమవుతుంది? జీఓఎఫ్. ఎలానో చిన్న ఎగ్జాంపుల్ చూసి మనము అర్థం చేసుకున్నాం. ఏలో ఏ సెట్లో మనకి ఏ ఎలిమెంట్ ఉంది, బి సెట్లో బి ఉంది, సి అనే సెట్లో సి ఉంది. ఓకేనా? ఏ నుంచి బికి మ్యాప్ అయింది, బి నుంచి సికి మ్యాప్ అయింది. సో ఎఫ్ అనేది ఏ టు బి, అవునా? ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటే ఏ కమా ఇక్కడ దాని యొక్క ఇమేజ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే దాని వాల్యూ బి, ఏ కమా బి, అవునా? బి మళ్ళా ఎక్కడ మ్యాప్ అయింది? సితో మ్యాప్ అయింది. అంటే బి టు సి జీ అనే ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనకి బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? బి యొక్క ఇమేజ్ రాసుకోవచ్చు. ఏ కమా ఎస్, జీ ఆఫ్ సి అనేది రాసుకోవచ్చు. సో ఏ కమా జీ ఆఫ్ బి, ఏ కమా సి. సో ఏ టు సి అనేది ఏ కమా సి అవుతుంది. దీన్ని ఇంకొంచెం క్లియర్గా ఎలా రిలేషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చో చూద్దాం. డెఫినేషన్ చూద్దాం. ఈ విధంగా రిలేషన్ను 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఏ టు సి అని ఈ ఫంక్షన్ని మనము కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి, దెన్ ద రిలేషన్ ఏ కమా, మనము ఫస్ట్ ఏ యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ, అవునా? ఎఫ్ ఆఫ్ ఏ వచ్చి బి, బి యొక్క ఇమేజ్ ఏమి? జీ ఆఫ్ సి, జీ ఆఫ్ బి. బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ రాసాము, జీ ఆఫ్ బి కదా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసాం. సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ ఆఫ్ జీ విత్ ఎఫ్ and is denoted as GOF. GOF. దీన్నే మనము G of F గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ మనం కొన్ని థీరమ్స్ చూస్తాము. ఈ థీరమ్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చూద్దాం. ఫస్ట్ థీరం, లెట్ F maps A to B and G maps B to C be functions. Then GOF is a function from A to C. And GOF of A equals to G of F of A for all A belongs to A. అంటే ఎఫ్ జీ 2 ఫంక్షన్స్ అయితే మనం ఏం నిరూపించాలి? GOF ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని నిరూపించాలి. ఇందాకే మనము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూసాము. ఏలో స్మాల్ ఏ ఉంది, బిలో స్మాల్ బి ఉంది, సిలో స్మాల్ సి ఉంది. బిని మనం ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఏగా రాయొచ్చు కదా. బి టు సి అనేది జీ కాబట్టి ఇప్పుడు సిని ఏం రాయొచ్చు మనము? ఇది బి యొక్క ఇమేజ్ కాబట్టి సిని మనము సి ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి రాస్తాం. అదే బి ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ, అవునా? ఇప్పుడు బి ప్లేస్లో మనం ఏం చేయొచ్చు? బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో సి ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. మీకు అర్థమైంది కదా. అదే ఇక్కడే ఇంకొంచెం క్లియర్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూస్తాం. Let small a belongs to A. Since f is a function from A to B, then f of A belongs to B. అవునా? అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి కదా, ఏ యొక్క ఇమేజ్ బిలో ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అనేది బికి సంబంధించిన ఎలిమెంట్. సిన్స్ జీ ఈజ్ ఏ ఫంక్షన్ బి టు సి, దెన్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ
belongs to C. Hence, GOF is a relation from A to C. Further given A belongs to A, there is one and only one element C in C, namely C name G of F of A, such that A comma C belongs to GOF. Hence, GOF is a function from A to C and GOF of A equals to G of F of A for all A belongs to A. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చూసాం. స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏ అనే సెట్లో ఉంటుంది. దాని యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది బీకి రిలేట్ అయి ఉంటుంది. అవునా? ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దేంతో మ్యాప్ అయి ఉంటుంది? సి అనే ఎలిమెంట్తో మ్యాప్ అయి ఉంటుంది. దీన్ని ఏం రాయొచ్చు మనము? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాయొచ్చు. అవునా? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ టు సి కదా. ఏ టు సి ఫంక్షన్ ఏమవుతుంది మనకు? జీఓఎఫ్ ఫంక్షన్. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు జీఓఎఫ్. సో ఏ టు సి కాబట్టి ఏ కమ సిని మనము ఎలా రాసుకోవచ్చు అంటే ఏ కమ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. అదే ఇక్కడ ఉండే ఎక్స్ప్లెనేషన్ మొత్తం. Therefore GOF of A equals to G of F of A for all small a belongs to capital A. నెక్స్ట్ థీరం చూద్దాం. ఇక్కడ మళ్ళీ 2 ఫంక్షన్స్ ఇచ్చారు. F maps A to B, B maps G maps B to C. B injections, then GOF A to C is an injection. ఇంజెక్షన్ అంటే ఎలా మనం ప్రూవ్ చేస్తాము? A1, A2 అని 2 ఎలిమెంట్స్ని మనం తీసుకుంటాము. ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు A2 అండ్ ఎఫ్ ఆఫ్ A2గా స్టార్ట్ చేసి A2 తీసుకొని వాటి నుంచి A1 ఈక్వల్స్ టు A2గా మనం ప్రూవ్ చేస్తాం. అవునా? ఇక్కడ మనము GOF కాబట్టి ఫంక్షను GOF ఆఫ్ A1 ఈక్వల్స్ టు GOF ఆఫ్ A2గా తీసుకుందాం. వీటి నుంచి మనం A1 ఈక్వల్స్ టు A2గా ప్రూవ్ చేసామంటే అప్పుడు GOF అనేది ఇంజెక్షన్ అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, లెట్ A1, A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ GOF ఆఫ్ A1 ఈక్వల్స్ టు GOF ఆఫ్ A2. సో మనము ఇంతకుముందు థీరంలో ఏం ప్రూవ్ చేసాము? GOF ఆఫ్ A1ని G ఆఫ్ F ఆఫ్ A1గా మనం రాసుకోవచ్చు. అలానే GOF ఆఫ్ A2ని G ఆఫ్ F ఆఫ్ A2గా రాస్తున్నాం. F ఆఫ్ A1 ఏమవుతుంది? G ఆఫ్ F ఆఫ్ A1 ఏమవుతుంది? ఇక్కడ G అనేది ఇంజెక్షన్ అని మనకు ఆల్రెడీ ఇచ్చారు. అంటే దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ A2 అవుతుంది. మళ్ళీ F అనేది కూడా ఇంజెక్షన్ అని ఇచ్చారు. అవునా థీరంలో? కాబట్టి దీని నుంచి మనము A1 ఈక్వల్స్ టు A2గా రాయొచ్చు. Therefore GOF maps A to C is an injection. నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఎఫ్ జీ రెండు ఇంజెక్షన్స్ అయితే GOF కూడా ఇంజెక్షన్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ థీరం. Let F maps A to B and G maps B to C be such that GOF is an injection, then F is an injection. సో మనం ఏం చేయాలి? ఇంతకుముందు ఇవి రెండు ఇంజెక్షన్స్ అయితే GOFని ఇంజెక్షన్ అని ప్రూవ్ చేస్తాం. సపోజ్ రివర్స్లో GOF ఇంజెక్షన్ అయితే F ఈజ్ అన్ ఇంజెక్షన్ అని మనం ప్రూవ్ చేయాలి. A, B belongs to A such that F of A1 equals to F of A2. దెన్ G maps తీసుకుంటే G ఆఫ్ F ఆఫ్ A1 ఈక్వల్స్ టు G ఆఫ్ F ఆఫ్ A2. అవునా? దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? GOF ఆఫ్ A1 ఈక్వల్స్ టు GOF ఆఫ్ A2గా రాయొచ్చు. GOF అనేది ఇంజెక్షన్ కాబట్టి మనము A1 ఈక్వల్స్ టు A2గా రాయొచ్చు. సో F ఆఫ్ A1 ఈక్వల్స్ టు F ఆఫ్ A2 నుంచి మనం A1 ఈక్వల్స్ టు A2గా ప్రూవ్ చేసాం కదా. సో దెర్ఫోర్ F ఈజ్ అన్ ఇంజెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న నోట్.
మనం ఇప్పుడు జీఓఎఫ్ అనేది ఇంజెక్షన్ అయితే ఎఫ్ని ఇంజెక్షన్ అని ప్రూవ్ చేశాం కదా. సో GOF is an injection, then G need not be an injection. అంటే GOF అనేది ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఖచ్చితంగా ఇంజెక్షన్ అవుతుంది. బట్ G అనేది ఇంజెక్షన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. A = 1, 2, B = A, B, C, C = D, E. ఇక్కడ F ఫంక్షన్ ఎలా ఉంది? 1, A 1, B ఉంది. చూడండి, ఏలో 1, 2 ఉంది, బిలో ABC ఉంది. ABC ఎలిమెంట్స్ ఉన్నాయి. సిలో డిఈ ఉంది. ఇప్పుడు 1 నుంచి ఏకి మ్యాప్ చేసాం, 2 నుంచి బికి మ్యాప్ చేసాం. తర్వాత ఏ నుంచి డికి మ్యాప్ చేసాం, బి నుంచి ఈకి మ్యాప్ చేసాం, సి నుంచి ఈకి మ్యాప్ చేసాం. ఇక్కడ డొమైన్ ఏమి? ఏ, బి. అంటే ఎఫ్ ఫంక్షన్లో రేంజ్ వచ్చి ఏ, బి అవుతుంది. జీ ఫంక్షన్ యొక్క డొమైన్ వచ్చి డి, ఈ అవుతుంది. అవునా? ఇక్కడ కోడొమైన్ రేంజ్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు GOF ఈజ్ అన్ ఇంజెక్షన్, బట్ G ఈజ్ నాట్ అన్ ఇంజెక్షన్. రివర్స్లో మనం ఇక్కడ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎఫ్ అనేది ఇంజెక్షన్ కాదు, అవునా? అలాంటప్పుడు GOF అనేది ఇంజెక్షన్ అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది నాట్ నెసరీ. బట్ ఎఫ్ మ్యాప్స్ A to B అనేది ఖచ్చితంగా ఇంజెక్షన్ అవ్వాలి. ఇంజెక్షన్ అయితేనే GOF కూడా ఇంజెక్షన్ అవుతుంది. GOF ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా ఎఫ్ అనేది ఇంజెక్షన్ అవుతుంది. G అనేది ఇంజెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ థీరమ్స్ అన్ని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఈ థీరమ్స్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సేపు మనము 2 ఫంక్షన్స్ ఇంజెక్షన్ అయితే GOF కూడా ఇంజెక్షన్ అని, GOF ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఇంజెక్షన్ అవుతుంది, బట్ G అనేది ఇంజెక్షన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అలానే ఇక్కడ సర్జెక్షన్ గురించి మనకు థీరం ఉంది. Let F maps A to B, G maps B to C be surjections. Then GOF maps A to C is a surjection. సర్జెక్షన్ అంటే ఏమి? రేంజ్ కోడొమైన్ ఈక్వల్ అయి ఉండాలి, అవునా? సపోజ్ C belongs to C, let since G belongs to B to C is a surjection, then there exists B belongs to C. Small b belongs to capital B, such that G of B equals to C. అంతే కదా. B నుంచి Cకి మ్యాప్ అయితే స్మాల్ b అనేది B సెట్లో ఉంటే దాని యొక్క ఇమేజ్ వచ్చి Cనే అవుతుంది. అప్పుడు ఇక్కడ రిలేషన్ వచ్చి G కాబట్టి G of B ఈక్వల్స్ టు C అవుతుంది. F of A ఈక్వల్స్ టు B అవుతుంది. ఇది మనకు ముందే తెలుసు. సో దెర్ఫోర్ C ఈక్వల్స్ టు G of B కదా. B ప్లేస్లో మనం ఏం చేసాము? F of Aని సబ్స్టిట్యూట్ చేసాం. G of F of A ఈక్వల్స్ టు మనం ఈ ఫార్ములా ఈ థియరంని మనం ముందే ప్రూవ్ చేసాం కాబట్టి GOF of Aగా రాయొచ్చు. ఫర్ ఈచ్ C belongs to capital C, there exists small a belongs to A, such that GOF of A equals to C. సో F, G రెండు సర్జెక్షన్స్ అయితే, అంటే ఏలోని అన్ని ఎలిమెంట్స్ బిలోని అన్ని ఎలిమెంట్స్తో మ్యాప్ అయి ఉంటే, బిలోని అన్ని ఎలిమెంట్స్ సిలోని అన్ని ఎలిమెంట్స్తో మ్యాప్ అయి ఉంటే మనకి GOF అంటే A to C కూడా అన్ని ఎలిమెంట్స్తో మ్యాప్ అవుతుంది. అంటే రేంజ్ వచ్చి కోడొమైన్తో ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనము GOF మ్యాప్స్ A to C ఈజ్ ఏ సర్జెక్షన్ అని ప్రూవ్ చేయొచ్చు. దీని నుంచి మనం ఏం ప్రూవ్ చేసాం? GOF మ్యాప్స్ A to C ఈజ్ ఏ సర్జెక్షన్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్, let F maps A to B, G maps B to C be such that GOF is a surjection, then G is a surjection. అక్కడ GOF ఇంజెక్షన్ అయితే F is a ఇంజెక్షన్, అంటే G is not an injection or injection. ఇక్కడ G is a surjection, then F is a injection or
నాట్ ఎన్ ఇంజెక్షన్. అంటే సర్జెక్షన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఎఫ్ అనేది. సో GOF A to C అనే సర్జెక్షన్ అయితే స్మాల్ a బిలాంగ్స్ టు A సచ్ దట్ GOF ఆఫ్ A ఈక్వల్స్ టు C కదా. దట్ ఈస్ G of F of A ఈక్వల్స్ టు C. Let B equals to F of A. Then F of A equals to B. Small b belongs to capital B. Then G of B equals to C. Therefore, G is an surjection. అంటే అన్ని ఎలిమెంట్స్ని మ్యాప్ చేసాము. అంటే ఏలోని అన్ని ఎలిమెంట్స్ బికి మ్యాప్ అయ్యాయి, బిలోని అన్ని ఎలిమెంట్స్ సికి మ్యాప్ అయ్యాయి. సో ఏలోని అన్ని ఎలిమెంట్స్ సికి మ్యాప్ అయ్యాయి కాబట్టి, సిలోని అన్ని ఎలిమెంట్స్ మ్యాప్ అయ్యాయి కాబట్టి GOF సర్జెక్షన్ అయితే G అనేది సర్జెక్షన్ అవుతుంది. F అనేది సర్జెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా, ముందు థీరంలో మనము ప్రూవ్ చేసాం చూడండి. ఇప్పుడు ఒక నోట్ చూసాం చూడు. సో ఇక్కడ 1, 2 వచ్చి A, Bతో మ్యాప్ అయింది. ABC అనేది D, Eతో మ్యాప్ అయింది. ఇప్పుడు F అనే రిలేషను అంటే కోడొమైన్ రేంజ్ ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు, అవునా? కాబట్టి మనం దీన్ని F అనేది కంపల్సరీ సర్జెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ let F maps A to B, G maps B to C, B bijections. Bijection అంటే ఇంజెక్షన్ మరియు సర్జెక్షన్. Then GOF maps A to C is a bijection. మనం చూసాము F maps A to B, G maps B to C అనేది ఇంజెక్షన్ అయితే GOF A maps A to C అనేది ఇంజెక్షన్ అవుతుంది, సర్జెక్షన్ అయితే సర్జెక్షన్ అవుతుంది. బోత్ అయితే బోత్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్వర్స్కి సంబంధించిన ఇన్వర్స్ మరియు కాంపోజిట్కి సంబంధించిన థీరమ్స్ నెక్స్ట్ క్లాస్లో స్మార్ట్ ఎడు ట్రిక్స్. నెక్స్ట్ థీరం, లెట్ F maps A to B, G maps B to C be bijections. Then GOF of inverse equals to F inverse of G inverse. సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? GOF of inverse ఈక్వల్స్ టు F inverse ఆఫ్ G inverse. చూడండి ఇక్కడ A to B, B to C అనేవి బైజెక్షన్స్ అన్నారు. బైజెక్షన్స్ అంటే ఇంజెక్షను ప్లస్ సర్జెక్షను అని. సో ఇవి మనం ఇంతకుముందు ఇంకో థీరం చూసాము. ఇవి రెండు బైజెక్షన్ అయినప్పుడు GOF కూడా బైజెక్షన్ అవుతుంది. అంటే GOF ఫ్రమ్ A to C ఆల్సో బైజెక్షన్. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? GOF హోల్ ఇన్వర్స్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ C to A. కరెక్టే కదా? C to A కూడా GOF ఆఫ్ F ఇన్వర్స్ ఈజ్ ఏ బైజెక్షన్. ఇంకా F maps A to B బైజెక్షన్ అయితే F ఇన్వర్స్ B to A కూడా బైజెక్షను. G maps B to C బైజెక్షన్ అయితే G ఇన్వర్స్ C to B కూడా బైజెక్షన్. అంటే ఇవి రెండు బైజెక్షన్స్ కాబట్టి F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ C to A. ఇక్కడ GOF హోల్ ఇన్వర్స్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ C to A. F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆల్సో ఏ బైజెక్షన్. ఇక్కడ ఈ రెండిట్లో డొమైను కోడొమైన్స్ రెండు ఈక్వలే కదా. డొమైను Cని, కోడొమైను Aని, అవునా? సిన్స్ ఇక్కడ సేమ్ డొమైన్ కాబట్టి C బిలాంగ్స్ టు క్యాపిటల్ C. సిన్స్ G maps B to C is a bijection, there exists a unique B belongs to B.
సో జీ ఆఫ్ బి ఈక్వల్స్ టు సి. అవునా? జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు బి. అంటే బి టు బి సికి మ్యాప్ అయి ఉంటే ఇక్కడ బి టు సి వచ్చి జీ ఫంక్షన్ కాబట్టి జీ ఆఫ్ బి ఈక్వల్స్ టు సి అని రాస్తాం. అవునా? జీ ఇన్వర్స్ ఆఫ్ దీని నుంచి ఏం రాయొచ్చు? జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. అదేవిధంగా నౌ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అని మనం ముందే చూసాము, క్వశ్చన్లో ఇచ్చున్నారు. దీని నుంచి ఏం రాయొచ్చు? ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. ఏ నుంచి బి, ఏ బికి మ్యాప్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్స్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సి ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి అన్నాం కదా, బి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాము, అది జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మనం ఇంతకుముందు ఇంకో థీరంలో చూసాము, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీ ఎఫ్ జీఓఎఫ్ ఆఫ్ ఏ. అవునా? ఇప్పుడు జీఓఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనము? జీఓఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏగా రాయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి నుంచి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ హోల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి రాయొచ్చు కదా. జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఏమన్నాం మనము? ఎస్ బి అని ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. సో జీ ఇన్వర్స్ ఆఫ్ సిలో బి పెడతాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి వచ్చి ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ. సో ఇక్కడ జీఓఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏ అని ప్రూవ్ చేసాం. ఈ రెండింటి నుంచి మనం ఏం ప్రూవ్ అవుతుంది? జీఓఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ థీరం చూస్తాం. ఈ థీరం చాలా సింపుల్. ఐడెంటిటీ ఫంక్షన్ ఐఏ మ్యాప్స్ ఏ టు ఏ. ఏ నుంచి ఏకే మ్యాప్ చేస్తున్నాం. ఆ ఏ టు ఏ అనేది బైజెక్షన్ అయితే ఐఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐఏ అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఐఏ ఈక్వల్స్ టు ఏ కమ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ నుంచి ఏకే మ్యాప్ అయింది. సో స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ, వీ హ్యావ్ ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఐఏ ఈజ్ ఏ సర్జెక్షన్ అంటే కోడొమైను రేంజ్ ఈక్వల్. ఇంజెక్షన్ అంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 నుంచి ఏ1 ఈక్వల్స్ టు ఏ2 అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ బదులు ఏ ఫంక్షన్ ఉంది, ఐఏ ఉంది కాబట్టి ఏ1 ఏ2 అనేటివి బిలాంగ్స్ టు ఏ అని తీసుకొని ఐఏ ఆఫ్ ఏ1 ఈక్వల్స్ టు ఐఏ ఆఫ్ ఏ2 నుంచి ఏ1 ఏ2 అనేది వస్తుందన్నమాట. ఇలా అయితేనే ఐఏ అనేది ఇంజెక్షన్. క్వశ్చన్లోనే ఇచ్చారు మనకు బైజెక్షన్ అనేసి. సర్జెక్షన్ బైజెక్షన్ ఇంజెక్షన్ కాబట్టి సో ఏ1 ఈక్వల్స్ టు ఏ2 అవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని ఐఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐఏ అవుతుంది. నెక్స్ట్ థీరం. Let F maps A to B, IA and IB be identity functions on A and B respectively. Then F of IA equals to F. IB of F అవుతుంది. F అని మనం ప్రూవ్ చేయాలి. IA అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ IA maps A to A అని రాయొచ్చు. IB అంటే IB maps B to B అనమాట. అంటే B నుంచి Bకే మ్యాప్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఐఏ ఎలా రాస్తాము?
f(ia) ఆఫ్ ఏ తీసుకున్నాం. ఏ అనేది క్యాపిటల్ ఏలోని ఎలిమెంట్ అనమాట. f(ia) ఆఫ్ ఏ. ia ఆఫ్ ఏ అంటే ఏమి? ఏ నుంచి ఏకే మ్యాప్ అయింది కాబట్టి ia ఆఫ్ ఏ అంటే ఏనే అవుతుంది. సో f ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, సో అక్కడ f ఆఫ్ ఏ అవుతుంది. దెర్ఫోర్ f ఆఫ్ ia ఈక్వల్స్ టు f అని మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఐబి మ్యాప్స్ బి టు బి. దీని నుంచి ఐబి ఆఫ్ ఎఫ్ అనేది ఎఫ్కి ఈక్వల్ అనేసి చూపిస్తాం. ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు తెలుసు ఏనే. ఇక్కడ ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఏకే మ్యాప్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏకే మ్యాప్ అవుతుంది కాబట్టి దాన్ని ఎఫ్ ఆఫ్ ఏ గాని మనం రాసుకోవచ్చు. సో ఐబి ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఐఏ ఈక్వల్స్ టు ఎఫ్, ఐబి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్. ఈ రెండింటి నుంచి మనం ఏం ప్రూవ్ చేసాం? ఎఫ్ ఆఫ్ ఐఏ ఈక్వల్స్ టు ఎఫ్, దట్ ఈక్వల్స్ టు ఐబి ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ థీరం, let f maps A to B be a bijunction. Then what we have to prove? F of f inverse equals to IB. F inverse of f equals to IA. సో ఎఫ్ అనేది ఏ టు బి కదా. ఏలో స్మాల్ ఏ ఎలిమెంట్ ఉంది, బిలో స్మాల్ బి ఎలిమెంట్ ఉంది. ఏ నుంచి బికి మ్యాప్ చేసాం. ఇప్పుడు ఇది ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? ఎస్ బి. అవునా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఎంత? ఏ. ఇది రెండు బైజెక్షన్. ఈ ఫంక్షన్ అనేది బైజెక్షన్. ఏ నుంచి బికి మ్యాప్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ వచ్చి బి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ ఏ అవుతుంది. ఓకేనా? సో చూడండి, సిన్స్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్, దెన్ ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఇంతకుముందే మనం చూస్తున్నాము, ఏ నుంచి బికి మ్యాప్ అయింది ఈ రిలేషను బైజెక్షన్ అయినప్పుడు బి నుంచి ఏ కూడా బైజెక్షన్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్గా మ్యాప్ అయింటే రేంజ్ వచ్చి కోడొమైన్కి ఈక్వల్ అయి ఉంటుంది. సో హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ బి టు బి, అండ్ ఆల్సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ ఏ టు ఏ. We have that IB is a bijection from B to B, IA is a bijection from A to A. Thus, F of F inverse and IB are defined on the same domain B. ఇప్పుడు చూద్దాం ఎలా ప్రూవ్ చేస్తాం. F of F inverse of B equals to ఎలా రాసుకోవచ్చు? F of F inverse of B. F inverse of B అంటే ఏమి? A. సో ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ మనకు తెలుసు బి. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఐబి ఆఫ్ బిగా రాసుకోవచ్చు. దీని నుంచి ఎలా? దెర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐబి. సేమ్ అదేవిధంగా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? బి. సో బిని మనం సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి వచ్చి ఏ కాబట్టి ఐఏ ఆఫ్ ఏ అవుతుంది. దెర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐబి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ. చూడండి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ వచ్చింది, నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్, నెక్స్ట్ ఎఫ్ వచ్చింది. చూసుకోండి. నెక్స్ట్ థీరం, let f maps A to B a function, then f is a bijection if and only if there exists function g maps B to A such that f of g equals to IB and g of f equals to IA, and in this case g equals to
ఎఫ్ ఇన్వర్స్. సో అంతే కదా! ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. ఎఫ్ ఇన్వర్స్ అంటే మనం ఏం రాస్తున్నాం? బి టు ఏ రాస్తున్నాం. సో మనం ఇక్కడ జీ జీ ఫంక్షన్ అనేది జీ మ్యాప్స్ బి టు ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు ఐబి అండ్ జీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ. దీని నుంచి జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ అనేది మనం ప్రూవ్ చేస్తాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి బిఏ ఫంక్షన్. ఎఫ్ ఇన్వర్స్ కూడా ఎఫ్ ఇన్వర్స్ వచ్చి ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఏ టు బి బైజెక్షన్ అయితే బి టు ఏ కూడా బైజెక్షన్. సో మనం ఇక్కడ జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ని తీసుకుందాం. మనం ఇంతకుముందు థీరంలో మనం ప్రూవ్ చేస్తున్నాం ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు ఐబి, జీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ అని ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, డౌట్ ఉంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఏ తీసుకుందాం. జీ ఆఫ్ బి అంటే ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. నెక్స్ట్ బి అంటే ఐబి అవుతుంది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ అంటే ఏ తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ కాబట్టి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి కాబట్టి జీ ఆఫ్ బి వస్తుంది. జీ ఆఫ్ బి వచ్చి మళ్ళా ఏ అవుతుంది. సో ఐఏ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ అండ్ జీ ఆర్ డిఫైన్డ్ సేమ్ డొమైన్స్. దీన్ని బేస్ చేసుకొని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఏ దట్ ఈక్వల్స్ టు ఐఏ ఆఫ్ ఏ. ఇంకా జీఓఎఫ్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి. జీ ఆఫ్ బి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి. సో దర్ఫోర్ జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ థీరం, let F maps A to B, G maps B to C, H maps C to D. Then H of G of F equals to H of G of F. That composition of functions is associative. మనం ఏం ప్రూవ్ చేయాలి? H of G of F equals to H of G of F అని ప్రూవ్ చేయాలి. సో F maps A to B, G maps B to C అండ్ H maps C to D అని రాసుకున్నాము. నెక్స్ట్ G of F అంటే ఏ నుంచి సికి. నెక్స్ట్ హెచ్ మ్యాప్స్ సి టు డి. సో హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ అంటే ఏ నుంచి డికి మ్యాప్ అవుతుంది. ఇంకా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, హెచ్ ఆఫ్ జీ వచ్చి బి టు డి కాబట్టి హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ వచ్చి ఏ టు డి అవుతుంది. సో వీటి డొమైన్స్ సేమ్ కాబట్టి లెట్ ఏ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. నౌ ప్రూవ్ చేస్తాం. హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, దీన్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా మనం రాసుకుంటే మళ్ళీ దాన్ని హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏని మళ్ళీ బయట తీసాము. హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. దెర్ఫోర్ హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్గా రాసుకోవచ్చు. ఇది మనం ప్రూవ్ చేసేసాం థీరమ్స్. సో ఈ థీరమ్స్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని థీరమ్స్ చూసాం కదా, ఆ థీరమ్స్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, జీ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 4x - 1 and g of x equals to x² + 2, then find g of f of x. Second one, g of f of a plus 1/4, f of x, g of f of 0. So first problem చూద్దాం. g of f of x, g of f of x ని ఎలా రాసుకోవచ్చు? g of f of x.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4x - 1 కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం 4x - 1. దెన్ g ఆఫ్ x వాల్యూ ఏంటి? x² + 2. సో x + 2 4x - 1 హోల్ స్క్వేర్ చేస్తా +2. 4x - 1 హోల్ స్క్వేర్ వచ్చి 4x హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ -2 × 4x × 1. 4x హోల్ స్క్వేర్ వచ్చి 16x² + 1 - 8x అవుతుంది. అదే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే +2 కూడా ఉంది కదా, ఈ +2 ఈ 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. సో 16x² - 8x + 3 అవుతుంది. సో g ఆఫ్ f ఆఫ్ x = 16x² - 8x + 3 అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ 1 we have g ఆఫ్ f ఆఫ్ a + 1/4. సో మనం ఇక్కడ ఆల్రెడీ g ఆఫ్ xని కనుక్కున్నాం కదా, 16x² - 8x + 3 అని. సో x ప్లేస్లో మనం a + 1/4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. a + 1/4 హోల్ స్క్వేర్ 16 × a + 1/4 హోల్ స్క్వేర్ -8 × a + 1/4 హోల్ స్క్వేర్. 4తో 4 2s పోతుంది. ఇక్కడ a + 1 దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 16 × దీన్ని మనము న్యూమరేటర్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. డినామినేటర్లో 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. సో ఈ 4 స్క్వేర్ ఈ 16 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు మిగిలేది a + 1 హోల్ స్క్వేర్. a + 1 హోల్ స్క్వేర్ అంటే a² + 2a + 1. మనకి ఇక్కడ -2a - 2 + 3. 2a -2a + 2a క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 + 3 4 4 - 2 + 2 దట్ ఈక్వల్స్ టు a² + 2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ f ఆఫ్ x. f ఆఫ్ x ఈక్వల్స్ టు f ఆఫ్ x అంటే 4x - 1 కదా, 4x - 1ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 4x - 1 వస్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, 4x - 1లో ఈ 4x - 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 ఆఫ్ 4x - 1 -4. 4 × 4x ఏమవుతుంది, 16x అవుతుంది. 4 × -1 -4. ఈ -1 అలానే వస్తుంది. సో -1 - -4 వచ్చి యాడ్ చేస్తాము, సేమ్ సైన్ ఉంది కాబట్టి -5 అవుతుంది. సో 16x - 5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం f ఆఫ్ 0. సో మనం ఆల్రెడీ f ఆఫ్ xని కనుక్కున్నాం, 16x - 5 అని. సో x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 16 × 0 -5. 0 × ఎనీథింగ్ 0. 0 - 5 -5 వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ g ఆఫ్ f ఆఫ్ 0 కాబట్టి మనం ఆల్రెడీ f ఆఫ్ 0ని కనుక్కున్నాము. సో దీని వాల్యూ ఎంత, -5 కాబట్టి g ఆఫ్ -5. g ఆఫ్ x వచ్చి x² + 2 కాబట్టి -5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. -5 హోల్ స్క్వేర్ అంటే 25. 25 + 2 = 27. సో మనం అన్ని వాల్యూస్ని కనుక్కున్నాం. g ఆఫ్ f ఆఫ్ x వచ్చి 16x² - 8x + 3. g ఆఫ్ f ఆఫ్ a + 1/4 = a² + 2. Then f ఆఫ్ x = 16x - 5. Then g ఆఫ్ f ఆఫ్ 0 = 27. సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్. If f maps closure brackets 0,3 to 0,3. 0,3 to 0,3 అంటే వాల్యూస్ చూడండి, 0 ఇంక్లూడింగ్ 0 1 2 3 వస్తుంది. సో డొమైనో అదే, కోడొమైనో అదే. ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x = 1 + x when 0 < or x < or 2. 3 - x when 2 < x < or 3. ఇక్కడ చూడండి, ఈ 1 + x అనేది ఏ వాల్యూస్ x వాల్యూస్ ఏ వాల్యూస్ ఉంటే ఇది
ఈ ఫంక్షన్ తీసుకుంటామంటే 0, 1, 2, 3 సారీ 3 లేదు. 0, 1, 2 వాల్యూస్‌కి 1 ప్లస్ ఎక్స్‌ని తీసుకుంటాం. ఇక్కడ 3 - ఎక్స్ ఓన్లీ 3 వస్తేనే ఎక్స్ వాల్యూ 3 అయితేనే 3 - ఎక్స్‌ని తీసుకుంటాం. సో, f of 0 of 3 subset R equals to 0 of 3 and find f of f. సో, మనం ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు కదా! ఇక్కడ మనము వన్ యాడ్ చేస్తాం ప్రతి ప్లేస్‌లో. సో, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 వచ్చి 3 అయ్యింది. సో, 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఈ వాల్యూస్ రావాలి, ఈ ఈక్వేషన్ రావాలంటే ఈ ఈక్వేషన్‌కి -3 చేస్తాం. -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ -2. ఇక్కడ మనము మైనస్‌తో మల్టిపుల్ చేస్తే -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -x లెస్ దాన్ -2 అయ్యింది. ఇప్పుడు మనం 3ని యాడ్ చేస్తాం. 3 - 3 3 - x 3 - 2 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 - x లెస్ దాన్ 1 వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ 1 అండ్ 2 f of 0, 3 సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు 0, 3 అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది f of x. When 0 less than or equals to x less than or equals to 1 we have f of x. f of x వచ్చి f of x వాల్యూ ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ వస్తుంది. సో, f of 1 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ మళ్ళీ మనము 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ when 1 less than x less than or equals to 2 we have f of x equals to f of x. f of 1 plus x. f of x value 1 plus x కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాము. సో, f of 1 plus x equals to 3 minus 1 plus x. Since 2 less than 1 plus x less than or equals to 3 కాబట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, 3 minus 1 minus x. 3లో 1 పోతే 2 వస్తుంది. 2 minus x వస్తుంది. నెక్స్ట్ 2 less than x less than or equals to 3 అయినప్పుడు we have f of x. f of x value 3 minus x. సో, 1 plus f of x value 1 plus x కాబట్టి సో, x ప్లేస్లో 3 minus xని సబ్స్టిట్యూట్ చేస్తే 1 plus 3 minus x దట్ ఈక్వల్స్ టు 4 minus x వస్తుంది. ఇక్కడ మనము 1 plus xని ఎందుకు తీసుకున్నామంటే సిన్స్ 0 less than or equals to 3 minus x less than 1 కాబట్టి 3 minus xని తీసుకున్నాం. చూడండి f of x వాల్యూస్ 0 less than or equals to x less than 1 అయినప్పుడు 2 plus x, 1 less than x less than or equals to 2 అయినప్పుడు 2 minus x, 2 less than x less than or equals to 3 అయినప్పుడు 4 minus x వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. If f, g maps R to R are defined by f of x. 0 if x belongs to Q. 1 if x not belongs to Q. And g of x. -1 if x belongs to Q. 0 if x not belongs to Q. Then find f of g of pi plus g of f of e. సో, ఫస్ట్ మనము f of g of piని కనుక్కుందాం. f of g of pi not belongs to Q కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి మనకు పై అనేది రేషనల్ నెంబర్ కాబట్టి సో, f of x వచ్చి 0
పై నాట్ బిలాంగ్స్ టు క్యూ అంటే రేషనల్ నెంబర్ కాదు కాబట్టి. సో జీ ఆఫ్ పై రేషనల్ కానప్పుడు జీ ఆఫ్ ఎక్స్ వచ్చి 0 కదా. సో జీ ఆఫ్ పై ఏమవుతుంది 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 0 అనేది బిలాంగ్స్ టు క్యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి 0 అవుతుంది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు క్యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ వచ్చి 1 అవుతుంది. జీ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 వచ్చి బిలాంగ్స్ టు క్యూ కాబట్టి జీ ఆఫ్ 1 అంటే -1 తీసుకుంటాం. therefore ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ పై ప్లస్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 0 -1 ఈక్వల్స్ టు -1 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Let f a equals to 1, 2, 3, b equals to a, b, c equals to q, p, q, r. If f maps a to b, g maps b to c are defined by f equals to 1a, 2c, 3b. g equals to aq, br, cp. Then show that f inverse of g inverse equals to g of f of whole inverse. సో ఎఫ్ వచ్చి 1 to a, 2c, 3b. జీ వచ్చి ఏక్యూ, బిఆర్, సిపి. మనకి ఇచ్చిన సెట్స్ వచ్చి ఏలో 1, 2, 3 ఎలిమెంట్స్, బిలో ఏబిసి ఎలిమెంట్స్, సిలో పిక్యూఆర్ ఎలిమెంట్స్. ఎఫ్ ఫంక్షన్ ఎఫ్ రిలేషన్ ఎలా మ్యాప్ అయింది 1 నుంచి ఏకి, 2 నుంచి సికి, 3 నుంచి బికి. ఇక్కడ ఏ వచ్చి క్యూకి మ్యాప్ అయింది, బి వచ్చి ఆర్కి, సి వచ్చి పీకి మ్యాప్ అయింది జీ ఫంక్షన్లో. ఇప్పుడు జీఓఎఫ్ అంటే ఏ నుంచి సికి. 1 ఏకి, ఏ వచ్చి క్యూకి కాబట్టి సో మనము 1, క్యూగా ఆ రిలేషన్ని రాస్తాం ఆ పేరుని. నెక్స్ట్ 2 వచ్చి సికి, సి వచ్చి పీ కాబట్టి 2, పీ. నెక్స్ట్ 3 వచ్చి బీకి, బి వచ్చి ఆర్కి మ్యాప్ అయింది కాబట్టి ఈ రిలేషన్ 3, ఆర్ అవుతుంది. ఇన్వర్స్ తీసుకుంటే దీనికి హోల్ ఇన్వర్స్. సో క్యూ, 1, పీ, 2, ఆర్, 3 అవుతుంది. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ మనకు అనుకున్నాం. ఇప్పుడు జీ ఇన్వర్స్ని ఎఫ్ ఇన్వర్స్ని తీసుకొని వాటి మధ్య మళ్ళీ రిలేషన్ చూస్తాం. జీ ఇన్వర్స్ అంటే ఏమి, క్యూఏ, ఆర్బి, పీసీ. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ 1ఏని రివర్స్ చేస్తే A1, 2సిని రివర్స్ చేస్తే C2, 3బిని రివర్స్ చేస్తే SB3 వస్తుంది. మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. ఇక్కడ చూడండి క్యూ వచ్చి ఏకి మ్యాప్ అయింది, ఏ వచ్చి 1కి మ్యాప్ అయింది అవునా. సో క్యూ, 1గా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆర్ వచ్చి బీకి, బి వచ్చి 3కి మ్యాప్ అయింది. సో ఆర్, 3 రాసుకోవచ్చు. పి వచ్చి సికి, సి వచ్చి 2కి మ్యాప్ అయింది. సో పి, 2 అవుతుంది. అంతే కదా, ఇన్వర్స్ ఫంక్షన్ అన్నప్పుడు రివర్స్లో వస్తుంది మనకి. సో ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. ఇక్కడ మనకి ఇఫ్ ఎఫ్ maps Q to Q is defined by f of x equals to 5x plus 4 for all x belongs to Q. Show that f is a bijection and find f inverse. మనం ఇక్కడ bijection అంటే ఏం తీసుకోవాలి, f of x1 ఈక్వల్స్ టు f of x2 తీసుకొని x1 ఈక్వల్స్ టు x2ని ప్రూవ్ చేస్తే అది ఇంజెక్షన్ అవుతుంది. సో రేంజ్ వచ్చి కోడొమైన్కి ఈక్వల్ అని చూపిస్తే అది సర్జెక్షన్ అవుతుంది. అవి రెండు అయినాయంటే మనకు అది బైజెక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి x1, x2 బిలాంగ్స్ టు క్యూ, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ 5x1 + 4, ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ 5x2 + 4. ఇటుపక్క +4 ఇటుపక్క +4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 5x1 ఈక్వల్స్ టు 5x2 అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 1s. సో x1 ఈక్వల్స్ టు x2. Therefore f is a
an injection. Next, let y belongs to Q. Then x equals to y equals to 5x plus 4 అనుకుంటే 4 ఇటు పక్క వస్తే y మైనస్ 4 అవుతుంది. తర్వాత 5x ఉంటుంది, ఈ 5 ఇటు పక్క వస్తే బై 5 అవుతుంది. సో x ఈక్వల్స్ టు y మైనస్ 4 బై 5 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు Q. దెన్ f ఆఫ్ x ఈక్వల్స్ టు x ప్లస్లో 5y మైనస్ 4 బై 5ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ 5 ఇంటూ ఫైవ్ ఇంటూ y మైనస్ 4 బై 5 వస్తుంది. మనకి 5 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది, y మైనస్ 4 ప్లస్ 4 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 4 మైనస్ 4 పోతే 0 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు y. సో రేంజ్ ఈక్వల్స్ టు కోడొమైన్. సో ఇక్కడ కోడొమైన్ రేంజ్ ఈక్వల్ కాబట్టి దెర్ఫోర్ f ఈజ్ ఏ సర్జెక్షన్ అండ్ హెన్స్ f ఈజ్ ఏ బైజెక్షన్. సో f ఈజ్ ఏ బైజెక్షన్ అయితే f ఇన్వర్స్ ఆల్సో బైజెక్షన్. సో వీ హ్యావ్ f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు ix. మనం ఆల్రెడీ థీరమ్స్లో చూస్తున్నాము. f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు x వస్తుంది. సో 5 ఇంటూ f ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు x. 4 అటు పక్కకు పోతే x మైనస్ 4 అవుతుంది. 5 ఇంటూ f ఇన్వర్స్ ఆఫ్ x ఇటు పక్క ఉంటుంది, 5 అటు పక్కకు పోతే x మైనస్ 4 బై 5 అవుతుంది. f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు x మైనస్ 4 బై 5 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు Q. మనం ఇప్పుడు f ఇన్వర్స్ని కూడా కనుక్కున్నాము. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.